హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఇది ఎక్కడో కాదు, ఏపీ ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఇక్కడ మున్సిపాలిటీ, నగరపాలన మున్సిపాలిటీ. అంటే ఇక్కడ దీనికి పక్కనే ఆనుకొని మార్కెట్ ఉంది, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్. అంటే చాలా చాలా తెలియని వారు ఉండరు. ఇంకా సరేననేసి వీడియో వచ్చేసి ఇక్కడ నుంచి మేము వీడియో పండ్ల మార్కెట్టు, నూజివీడికాయలు, ఉలవపాడు మామిడి పండ్లు అంటే ఇష్టపడని వారు ఉండరు. అసలుకి ఉదయం తెల్లవారుజామున 5 గంటల కాడ నుంచి 8 గంటల దాకా హోల్సేల్ రేటుకి బాక్సులు ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ పట్నం బజార్, యాప చెట్టు, కూరగాయల మార్కెట్టు దగ్గర తీసుకొని అనేబుల్గా బత్తాయిలు, దానిమ్మ పండ్లు, గ్రేప్స్, మామిడి పండ్లకి చాలా ప్రత్యేకంగా ఇక్కడ తక్కువ రేటుకే తెల్లవారుజామున 5 గంటల కాడ నుంచి 8 గంటల వరకు హోల్సేల్ రేట్లకి అమ్ముతారు. నూజివీడు మామిడి పండ్లు, ఉలవపాడు మామిడి పండ్లు, బంగినపల్లి మామిడి పండ్లు అంటే చాలా ఫేమస్. తోటల నుంచి లోడ్లు దింపుకొని ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు వచ్చి కొనుక్కొని విడివిడిగా అమ్ముకుంటూ ఉంటారు. చక్కెరకెళ్ళి కానీ సీజన్ బట్టి, ఏ బనానాలు సీజన్ బట్టి. ఇక్కడ ఈ ఏరియాలో పట్నం బజారు కన్నికా పరమేశ్వరి గుడి ఉంది ఫ్రెండ్స్. సౌత్రా ముందుకు వెళ్ళాలి, సౌత్రా వచ్చిద్ది ఈ ఆప చెట్టు దగ్గర. అంటే తెలియని వారు ఉండరు. ఈ ఏరియాకి వచ్చేసాము. కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది. దానికి అక్కడి నుంచి పచారీ షాపులు కూడా ఉంటాయి. అంటే ఆ పచారీ షాపులు అంటే సరుకులు దొరకందంటూ ఉండదు. ఏమేమిటి అంటే ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఉలవలు, ఎల్లిపాయలు, అంటే వంటకి సంబంధించినవి, పెళ్ళిళ్ళకి, పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి ఇక్కడ హోల్సేల్ రేటుకి కేజీ కాడి నుంచి అమ్ముతారు. అంటే ఎక్కువగా తీసుకుంటారు, తక్కువ కాస్ట్ పడిద్ది. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా అన్నీ దొరుకుతాయి. ఆయిల్ కానించి, వెనపోస కానించి, నెయ్యి కానించి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇంకా సరేనని చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇడ్లీ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇడ్లీ సాంబారు, దోశ, పెసరట్టు విపరీతంగా నెంబర్స్ ఉన్నారు. మంత్రి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా మామిడి పండ్లు చాలా చూస్తుంటేనే అసలు మచ్చలేకుండా ఎంత చందమామ ఆకారంలో ఉన్నాయి. చూస్తుంటేనే మామిడి పండ్లు తీపిగా ఉన్నాయి, తినటానికి కూడా రుచిగా ఉంటాయి. కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గర. ఇంకెక్కడ వచ్చేసి కాలేజీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి ఏరియాలో కాలేజీ కూడా ఉంది, వసతిగా ఉంది. లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి, లోపల ఫోన్ తీసుకెళ్ళటానికి వీలు లేదు. అందుకనేసి నేను బయట నుంచే చూపిస్తున్నాను. కన్నికా పరమేశ్వరి అమ్మవారు బ్రహ్మోత్సవాలు కనుల విందుగా సాగుతాయి. మొన్న మే నెలలోనే అయిపోయాయి బ్రహ్మోత్సవాలు. 11 రోజులు చేశారు, చాలా బాగుంటుంది. శ్రావణ మాసంలో కూడా చాలా బాగుంటుంది. సరేనని ఆంజనేయ స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. మంత్రివారి కాలనీ, కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా వచ్చేస్తే కొంచెం నడుచుకుంటూ అయినా రావచ్చు. లేదు అంటే అక్కడి నుంచి 20 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు, ఆటోకి రావచ్చు. ఈ గుడి దగ్గరికి రావాలంటే అష్టలక్ష్మి టెంపుల్ ఉంది, మరలా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజలు అనేవి జరుగుతున్నాయి. అంటే ఇక్కడ 11 రోజుల దాకా బాగుంటుంది. 11 రోజులు, 5వ రోజు అని ఇలా చేస్తారు, బాగుంటుంది. ఆంజనేయ స్వామికి మళ్ళీ అప్పాలు మాల వేస్తారు, తమలపాకులతో చేస్తారు. చాలా నియమనిష్టలతో ఆంజనేయ స్వామి అంటే ఆరెంజ్ రంగు బట్టలు వేసుకొని దీక్ష కూడా చేస్తారు.
ఇక్కడ భజనలు కూడా చేసుకుంటూ ఉంటారు జట్టుగా ఉండి. 40 రోజులు, 2 నెలలు, నెలన్నర, అట్లాగా 3 నెలలు అలా చేస్తారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, భోజనాలు, అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. మనకి నచ్చేసి డబ్బులు కూడా ఇచ్చుకోవచ్చు ఆంజనేయుల స్వామికి. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి చూడండి మెనూ అనేది ఇలా ఉంది. ఆంజనేయ స్వామి, జై ఆంజనేయ స్వామి అని మనం ఎక్కువగా ఆంజనేయ స్వామిని కూడా భక్తి శ్రద్ధలతో అందరూ పూజలు అనేది చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చుట్టుపక్కల చూడటానికి టెంపుల్ కూడా చాలా బాగుంది. నైట్ టైం అయితే లైటింగ్ల కాంతులతో చాలా సూపర్గా ఉంటుంది. ఆ లైన్ మొత్తం లైటింగ్లు, చిన్న చిన్న లైటింగ్లు, పసుపు ఎల్లో రంగులతో వేసి ఉంచారు. అడ్రస్ వచ్చేసి ఫ్రెండ్స్ సంగరగుంట మంత్రివారి కాలనీ అంటారు. ఆంజనేయ స్వామి టెంపుల్.